సో అలా వాళ్ళు చల్లాచెదరు అయిపోతారు. ఇక చివరికి ఎప్పుడు కలుస్తారు వారు అంటే అంత్య దినాన కలుస్తారు. ఇక వాళ్ళు అంతా ప్రపంచంలో ఎక్కడున్నా సరే ప్రతి ఒక్క ఇజ్రాయేలీయుడు ఆ యొక్క ప్రదేశంలో వాళ్ళ సొంత ఊరు వెళ్ళటం ఖచ్చితం. వాళ్ళు వెళ్ళారు అని అంటే వెళ్ళిన వెంటనే ఆ యొక్క మందిరాన్ని కట్టడం మొదలు పెడతారు. మందిరాన్ని కట్టిన వెంటనే అంత్యక్రీస్తు విగ్రహాన్ని నెలకొల్పుతారు. నెలకొల్పిన వెంటనే వాళ్ళను శుద్ధి చేసుకుంటారు. ఎర్రని దూడని వధించి ఆ దూడని బలిస్తారు. ఆ దూడని కాల్చి బూడిద చేసి దాన్ని పారే నీళ్లలో కలిపి ఆ బూడిద నీళ్ళని జల్లుతారు అందరి మీద. అలా జల్లితే వారు పరిశుభ్రపరచబడినట్టు. ఇదంతా ధర్మశాస్త్రంలో యెహోవా దేవుడు నియమించిన నియమాలు. వాళ్ళు ఎప్పటికీ పాటిస్తారు.